హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు ఊరటనిచ్చే తాజా సమాచారం అయితే ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏదైతే సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ఉద్యోగుల ఖాతాల్లోకి దాదాపు 1,500 కోట్ల నిధులు జమ అయినట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయడంతో ఎన్నో నెలలుగా తమ సొంత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నటువంటి ఉద్యోగులకు కొంతమేర ఆర్థిక ఉపశమనం లభించినట్లయింది. ఏ ఏ అకౌంట్‌లకు ఈ నిధులు వెళ్ళాయి? ఏ రకమైన బిల్లులు క్లియర్ అయ్యాయి? అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇదొక ఉద్యోగ వర్గాల్లో శుభ పరిణామంగా అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఒక గొప్ప వార్త ఏమిటంటే, వారికి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్‌కి సంబంధించిన పెండింగ్ బిల్లులు ప్రస్తుతం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. రిటైర్ అయిన తర్వాత తమ అవసరాల కోసం ఈ సొమ్ముపైనే ఆధారపడే వృద్ధులకు ఇది పెద్ద ఊరట. కేవలం జీఐఎస్ మాత్రమే కాకుండా జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల భవిష్య నిధి, జెడ్పీపీఎఫ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిలు కూడా క్రెడిట్ అవుతున్నట్టు సమాచారం అందుతోంది. మరి చాలా కాలంగా నిలిచిపోయిన ఈ ఫండ్స్ విడుదల కావడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాలు మరియు రుణాల చెల్లింపుల కోసం ఈ నిధులను వాడుకునే అవకాశం కలిగింది. సాంకేతిక పరంగా చూస్తే జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులు మరియు జీపీఎఫ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అమౌంట్ క్రెడిట్ అవుతున్నట్టు చాలామంది సోషల్ మీడియా ద్వారా మరియు కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న మిత్రులకు తమకు రావాల్సినటువంటి ఏపీకే మరియు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్స్ అకౌంట్‌లో పడ్డాయనైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరికీ ఒకేసారి నిధులు అందటం లేదు. ఉదాహరణకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ గారు గత నెలలో కేవలం ఒక డీఆర్ మాత్రమే తీసుకున్నారని, మిగిలిన పే రివిజన్ అమౌంట్స్ ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కొందరికి ఆలస్యం కావడానికి కారణం ఆయా జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాల్లో ఉన్న సాంకేతిక సమస్యలు లేదా బిల్లుల అప్‌లోడింగ్‌లో ఉన్నటువంటి వ్యత్యాసాలు కావచ్చు. రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ఒక ఆసక్తికరమైన మరియు గమనించదగ్గ విషయం ఏమిటంటే 2021లో రిటైర్ అయిన వారికి ఇంకా కొన్ని బకాయిలు రావాల్సి ఉండగా, వారు వారి త్వరలో రిటైర్ అయిన వారికి మాత్రం బిల్లులైతే చెల్లింపులు జరిగినట్టు కొన్ని ఫిర్యాదులొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందకుండా సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్టీఓను సంప్రదించి మీ సమస్యను రాతపూర్వకంగా ఎస్టీఓ గారికి విన్నవించడం ఉత్తమము. మీ బిల్లు ఏ దశలో ఆగిపోయిందో తెలుసుకుంటే దాన్ని క్లియర్ చేసుకోవడము సులభతరం అవుతుంది. ప్రభుత్వం ఒకేసారి వేల సంఖ్యలో బిల్లులను చేస్తున్నప్పుడు ఇటువంటి చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం అనేది సహజమే. మరోవైపు ఏపీజీఎల్ఐకి సంబంధించిన లోన్స్ మరియు ఫైనల్ సెటిల్మెంట్స్ బిల్లులు కూడా భారీగా క్లియర్ అవుతూ ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అరియర్స్ బిల్లులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సరెండర్ లీవ్స్, కరువు భత్యం, ఎస్ఎల్స్ అండ్ డిఏ అరియర్స్ మరియు అత్యంత ముఖ్యమైన మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు కూడా నేరుగా వరుసగా చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మెడికల్ బిల్లుల చెల్లింపు అనేది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పెన్షనర్లకు కొండంత అండగా అయితే మారుతుంది. ఆగస్టు నెలలో పెట్టిన జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులు కూడా ఇప్పుడు ఖాతాల్లో కనిపిస్తూ ఉండటం ప్రభుత్వ వేగాన్ని సూచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దిశగా సాగుతూ ఉండడంతో ప్రభుత్వం పెండింగ్ బిల్లులన్నిటిని వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని గట్టిగా అయితే నిర్ణయించుకుంది. అందుకే రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేయడానికి చర్యలు చేపట్టింది. మరి ఇప్పటి వరకు సుమారు రూ. 3,500 కోట్ల పెండింగ్ చెల్లింపులు పూర్తి కాగా మొత్తం మీద రూ. 5,000 కోట్ల వరకు కూడా చెల్లింపులు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.
పెన్షన్లు మరియు జీతాలు చెల్లింపులతో పాటుగా ఇతర బకాయిలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించడం అనేది ఉద్యోగులకు మేలు చేసే అంశమే. జీపీఎఫ్ బాకీలను విడతల వారీగా క్లియర్ చేస్తూ 2026 నాటికి పూర్తి స్థాయిలో చెల్లింపులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులపై ఉన్నటువంటి ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుందని, మరి వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. కాబట్టి ఇంకా బిల్లులు రాని వారు తమ ట్రెజరీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లుల తాజా సమాచారము. సో, ఈ విధంగా జీఐఎస్, జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐకి సంబంధించి అమౌంట్స్ క్రెడిట్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మిగతా పెండింగ్ బిల్స్ ఏమైనా జమ అయినట్లయితే అవుతూ ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా తప్పకుండా వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.